వన్ రీజన్ ఏంటంటే మీకు అదే సమయంలో ఇంకో నరేటివ్ బిల్డ్ చేస్తున్నాడు. మీరు చూడండి, బెంగళూరులో మాట్లాడాడు, మిత్రపక్షాలకు అధికారం కోసం కాంగ్రెస్ దూరం చేసుకుంటుంది అని. సో కాంగ్రెస్ మిత్రపక్షాలకు దూరం చేసుకుంటుంది అని, అది మనం సెపరేట్గా మాట్లాడుకుందాం. సో కాంగ్రెస్ ఒక్కటే మిత్రపక్షాలను దూరం చేసుకుంటుందా, మోడీ బెంగళూరులో చేసిన ఈ విమర్శలు ఎంత న్యాయం ఉందనేది సెపరేట్గా మాట్లాడతారు. కానీ ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తున్నాడు మోడీ. ఆ పొలిటికల్ నరేటివ్ ఏంటంటే కాంగ్రెస్ మిత్రపక్షాలకు ద్రోహం చేస్తుంది అని. సో ఆ నరేటివ్ను బలంగా జనంలోకి తీసుకెళ్ళటానికి కౌంటర్ నరేటివ్ ఏంటి, బీజేపీ మిత్రపక్షాలను గౌరవిస్తుంది అని. అందువల్ల బీజేపీ ఏమో మిత్రపక్షాలను గౌరవిస్తుంది, కాంగ్రెస్ ఏమో మిత్రపక్షాలకు ద్రోహం చేస్తుంది అని. ఎందుకంటే భారతదేశంలో సంకీర్ణ రాజకీయాల యుగం ముగిసింది అని చాలామంది భావించారు. 2014లో బీజేపీ సొంతగా మెజారిటీ రావడం, 2019లో ఆ మెజారిటీ పెరగడం, దీనివల్ల అందరూ ఏమనుకున్నారంటే ఇక అయిపోయింది, ఇక దేశంలో ఏకపార్టీ పాలన యుగం మళ్ళీ వచ్చిందని. కానీ 2024 ఎలక్షన్స్ క్లియర్గా తెలియజేసింది, బీజేపీకి 240 సీట్సే వచ్చి సంకీర్ణమే ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అందువల్ల మోడీకి బాగా తెలుసు, బీజేపీకి బాగా తెలుసు, భవిష్యత్తు దేశ రాజకీయాలు ఇంకా సంకీర్ణ రాజకీయాల చుట్టే తిరుగుతున్నాయి. అందువల్ల మిత్రపక్షాలను కాపాడుకోవడం, మిత్రపక్షాలతో గౌరవిస్తున్నాము అనే యొక్క రాజకీయ సంకేతాన్ని పంపాల్సిన అవసరం ఉంది కనుక బహుశా చంద్రబాబు నాయుడు ఇంటికి లోకేష్ తో మాట్లాడడము, పవన్ కళ్యాణ్ ఇంటికి పోవడము, ఇవన్నీ కూడా అందులో ఒక వ్యూహాత్మకమైంది. అంటే తాము మిత్రపక్షాల పట్ల వెళ్ళడమే కాదు, 1 గంట 10 నిమిషాలు ఉన్నారు, మామూలు విషయం కాదు. ఒక ప్రైమ్ మినిస్టర్ షెడ్యూల్లో 1 అవర్ ఢిల్లీకి వచ్చినా బహుశా చంద్రబాబు నాయుడుకి అంత టైం ఇవ్వడేమో. సో అందుకని 1 అవర్ 10 మినిట్స్ ఉన్నాడు అంటే మామూలు విషయం కాదు, అంత సమయం ఇవ్వడం అనేది. సో వెళ్ళడంతో ఆశ్చర్యమేం లేదు, సమయం అంత ఇవ్వడం ఆశ్చర్యం. సో దానికి ఏంటి అంటే మేము మిత్రపక్షాలకు ఎంత విలువిస్తాం చూడండి, కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు అనొక నరేటివ్ పంపడం ఒక మొదటిది.